శంషాబాద్ బహదూర్గూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. బహదూర్గూడ భూముల దగ్గరకు భారీగా హైడ్రా అధికారులు చేరుకోవడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. 5 రోజులుగా రైతులు ఆందోళన కొనసాగుతోంది. అయితే స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రైతులకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. శంషాబాద్ బహదూర్గూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. బహదూర్గూడ భూముల దగ్గరకు భారీగా హైడ్రా అధికారులు చేరుకోవడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. 5 రోజులుగా రైతులు ఆందోళన కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రైతులకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. శంషాబాద్ బహదూర్గూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. బహదూర్గూడ భూముల దగ్గరకు భారీగా హైడ్రా అధికారులు చేరుకోవడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇక 5 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రైతులకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. దీంతో బహదూర్గూడలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. బహదూర్గూడలో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అక్కడ ఉన్న స్థానికులు కూడా భూములు ఇవ్వమంటూ కూడా తెగేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. బుల్లెట్ ట్రైన్ కోసం కూడా భూములు ఇచ్చేందుకు రైతులు కూడా నిరాకరించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అక్కడికి భారీగా కూడా హైడ్రా అధికారులు చేరుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత 5 రోజుల నుంచి కూడా రైతుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా మేము భూములు ఇవ్వమని చెప్పేసి వారు కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఇప్పటికే దీనికి సంబంధించిన రైతుల పక్షాన అండగా నిలిచేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా అక్కడ చేరుకొని వాళ్ళు రైతులకు మద్దతుగా నిలిచిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. శంషాబాద్ బహదూర్గూడలోని కొంత ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ఇప్పటికే అనేక సార్లు నిరాకరించిన పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి రావాలని చెప్పేసి వారు పదే చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం అక్కడ చేరుకొని వారికి అండగా నిలవాల్సింది పోయి వారిని అడ్డుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా హైడ్రా అధికారులకు అటు రైతులకు తీవ్ర ఘర్షణ కూడా
దారి తీసినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే అనేక సార్లు రైతులు మొరపెట్టుకున్నా కూడా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో వారు గత 5 రోజుల నుంచి కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరోపక్క ఇప్పటికీ రైతులు తమ కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి కాబట్టి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే భూములు ఇస్తామని చెప్పేసి వాడు ప్రభుత్వాన్ని కూడా కరాఖండిగా చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. బ్రాహ్మణి రైట్ ఉదయకిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.